అందరికీ నమస్కారం. నిజానికి మన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ ఉండొచ్చు. మన గత ఎక్స్పీరియన్సెస్, మన చుట్టూ ఉన్న సొసైటీ మనకు నేర్పించిన విషయాలు, మన నమ్మకాలు ఇవన్నీ కలిపి నేను ఇదే అని మనం ఒక ఐడెంటిటీని ఏర్పరచుకుంటాం. కానీ ప్లేడియన్ టీచింగ్స్ మనల్ని ఆ చిన్న సర్కిల్ నుంచి బయటకు తీసుకొచ్చి మన ఐడెంటిటీని మరింత విస్తృతంగా చూడమని ఆహ్వానిస్తాయి. మనలో దాగి ఉన్న ఇన్ఫర్మేషన్ను, మన డీపర్ కాన్షియస్నెస్ను, మన సోల్ జర్నీని గుర్తు చేసే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని ప్లేడియన్ టీచింగ్స్ అందిస్తాయి. ఈ రెండవ భాగంలో మన డిఎన్ఏలో దాగి ఉన్న ఇన్ఫర్మేషన్, మల్టీ డైమెన్షనల్ కాన్షియస్నెస్, మన ఫ్రీక్వెన్సీ, అలాగే మన ఆలోచనలు మన రియాలిటీని ఎలా షేప్ చేస్తాయో తెలుసుకుందాం. హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆ ప్లేడియన్ కాన్షియస్నెస్ మనతో నేరుగా మాట్లాడుతున్నట్టుగా ఈ జ్ఞానాన్ని అలా వింటూ ఉందాం. మీ డిఎన్ఏను ఒక మహా లైబ్రరీగా ఊహించండి. మీ లోపలున్న లైట్ ఎన్కోడెడ్ ఫిలమెంట్స్ ఇన్ఫర్మేషన్ను క్యారీ చేసే చిన్న చిన్న థ్రెడ్స్ లాంటివి. అందులో హిస్టరీ ఉంది. మీ పర్సనల్ హిస్టరీ మాత్రమే కాదు, ఈ యొక్క భూమి యొక్క చరిత్ర, విశ్వం యొక్క చరిత్ర, మీ జీవితం యొక్క చరిత్ర. ఈ ఫిలమెంట్స్ మళ్ళీ సరైన అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు రావడం ప్రారంభిస్తుంది. హ్యుమానిటీ తన ఆరిజిన్ గురించి ఇప్పటి వరకు తెలిసిన స్టోరీ పూర్తి స్టోరీ కాదని చెప్తున్నాం. ఎర్త్ హిస్టరీ మీరు అనుకునే దానికంటే ఎంతో పెద్దది. ఆ హిస్టరీలో చాలా భాగం మీ సెల్స్లోనే ఉంది. అందుకే అన్నీ బయట బుక్స్లోనే వెతకాల్సిన అవసరం లేదు. మన శరీరం ఒక సమాచార భాండాగారం. మన డిఎన్ఏ వంశపారపర్య సమాచారాన్ని దాచుకున్న జీవమైన రికార్డు. మీ చైతన్యంలో మీ అనుభవాలు, జ్ఞాపకాలు, భావాలు, నేర్చుకున్న విషయాల వంటి సమాచారం నిల్వ ఉంది. లైట్ ఎన్కోడెడ్ ఫిలమెంట్స్ రీబండల్ అవుతున్న కొద్దీ కొత్త హెలిక్సిస్ ఫామ్ అవుతాయి. నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ను క్యారీ చేయడం ప్రారంభిస్తుంది. మెమోరీస్ మీ కాన్షియస్నెస్లోకి రావడం మొదలవుతుంది. కానీ వాటిని ఫోర్స్ చేసి వెతకకండి. వాటికి సమయం వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ తనంతట తానే బయటకు వస్తుంది. మీ పని ఓపెన్గా ఉండడం. మీ డిఎన్ఏలో ఐడెంటిటీ బ్లూ ప్రింట్ ఉందని మేము చెప్తున్నాం. మీ ఎగ్జిస్టెన్స్కు సంబంధించిన ప్లాన్ ఉంది. యూనివర్స్ హిస్టరీ ఉంది. ఎర్త్లోని లైఫ్కు సంబంధించిన హిస్టరీ ఉంది. ఇక్కడ నెంబర్ 12 చాలా ముఖ్యమైనది. 12 డిఎన్ఏ స్ట్రాండ్స్, 12 ఇన్ఫర్మేషన్ సెంటర్స్. 7 శరీరంలో, 5 శరీరం బయట. ఈ సెంటర్స్ కనెక్ట్ అయినప్పుడు మరింత ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి వస్తుంది. అందుకే మేము ఎర్త్ను లివింగ్ లైబ్రరీగా అంటాము. ఈ లైబ్రరీలో ఇన్ఫర్మేషన్ బుక్స్లో మాత్రమే లేదు. ఫ్లవర్స్లో ఉంది, ఇన్సెక్ట్స్లో ఉంది, జంతువుల్లో ఉంది, డిఫరెంట్ లైఫ్ ఫామ్స్లో ఉంది, భూమిలోనే ఉంది. హ్యూమన్ బీయింగ్స్ ఈ లైబ్రరీని యాక్సెస్ చేయడానికి కీగా డిజైన్ చేయబడ్డారని చెప్తున్నాము. మీరు ఒక విధంగా ఈ లివింగ్ లైబ్రరీకి లైబ్రరీ కార్డ్ లాంటి వారు. మీ ఫ్రీక్వెన్సీకి సరిపోయే ఇన్ఫర్మేషన్నే మీరు యాక్సెస్ చేయగలరు. మీ బాడీ ఎంత ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేయగలదో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రేమ చాలా ముఖ్యమైనది. పెద్ద ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేయడానికి ప్రేమ ఫ్రీక్వెన్సీ అవసరం. ప్రేమ మనిషిని పర్పస్తో కనెక్ట్ చేస్తుంది. ప్రేమ లేకుండా వచ్చిన ఎంతో ఇన్ఫర్మేషన్ మనిషిని ఓవర్వెల్మ్ చేయవచ్చు. లైంగికంగా కూడా ఈ ఇన్ఫర్మేషన్ సిస్టంతో సంబంధం కలిగి ఉందని చెప్తున్నాం. లైంగిక సంబంధమైన ఉద్రేకాలను యాక్టివేట్ చేస్తుంది. ఎమోషన్స్ లివింగ్ లైబ్రరీలోని డేటాను యాక్సెస్ చేయడంలో కీగా పనిచేస్తాయి. కాబట్టి లైంగికత్వాన్ని కేర్లెస్గా తీసుకోకండి. మీ బాడీని గౌరవించండి. మీ సెల్ఫ్ను గౌరవించండి. మీరు ఎవరితో డీప్ బాండింగ్లోకి వెళ్తున్నారో గమనించండి. ప్రేమ ఉందా, ఇంటిగ్రిటీ ఉందా చూడండి. ఎందుకంటే మీ అవేర్నెస్ పెరిగే కొద్దీ మీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ఎర్త్పై ఫిజికల్ బాడీలో జీవించడం ఇట్ సెల్ఫ్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఫిజికల్ లైఫ్ మీకు కొన్ని ప్రత్యేకమైన లెసన్స్ ఇస్తుంది. చాలా కాలంగా ఎర్త్పై పరిమితులు ఎక్కువగా ఉంది. లైట్ మరియు డార్క్నెస్, చీకటి
మరియు వెలుగు మధ్య సంఘర్షణలో కనిపించింది. భయం మరియు ప్రేమ మధ్య స్ట్రగుల్ కనిపించింది. కానీ మీ హ్యూమన్ బాడీ మీరు ఇప్పటి వరకు ఊహించిన దానికంటే చాలా గ్రేటర్ పొటెన్షియల్ కలిగి ఉందని చెప్తున్నాము. మీకున్న సామర్థ్యంలో కేవలం చిన్న భాగం మాత్రమే ఉపయోగిస్తున్నామని మీరు నమ్మేలా తయారయ్యారు. ఇప్పుడు డోర్మెంట్ నిద్రాణంగా ఉన్న సామర్థ్యం మేల్కొంటుంది. మీ ఏన్షియంట్ ఐస్ తెరుచుకుంటున్నాయి. ఏన్షియంట్ ఈజిప్ట్లో ఇనిషియేట్స్ ఇతర రియాలిటీస్ను పర్సీవ్ చేయడానికి చాలా కాలం ట్రైన్ అయ్యేవారు. ఆ విజన్ను ఐస్ ఆఫ్ హోరస్తో పోల్చేవారు. వేకింగ్ వరల్డ్, డ్రీమ్ వరల్డ్, డెత్, ఇతర రియాలిటీస్ ఇవన్నీ గ్రహించడానికి ట్రైనింగ్ ఉండేది. ఇప్పుడు మీలో కూడా అలాంటి డీపర్ పర్సెప్షన్ అవేకింగ్ అవుతుందని చెప్తున్నాము. కానీ ఇప్పుడు సొసైటీ మీకోసం టెంపుల్స్ సిద్ధం చేసి ఉంచలేదు. మీ ఎబిలిటీస్కి అఫీషియల్ పొజిషన్ ఉండకపోవచ్చు. అందుకే మీ గ్రోత్ను ఫోర్స్ చేయకండి. మీ ఈగో ఇంకా త్వరగా వెళ్ళాలి అని చెప్పవచ్చు, కానీ సోల్కి సరైన పేస్ వేరుగా ఉండవచ్చు. మీ నర్వస్ సిస్టమ్కు ఇంటిగ్రేషన్ అవసరం. లాజికల్ మైండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎక్స్పీరియన్స్ వస్తే వెంటనే దాన్ని రిజెక్ట్ చేయకండి. దాన్ని అనుభూతి చెందండి, అబ్జర్వ్ చేయండి, ఇంట్యూషన్ను డెవలప్ చేసుకోండి. థాట్ క్రియేట్స్. మీ ఇంటెన్షన్ కూడా థాట్, మీ డౌట్ కూడా థాటే. డౌట్ మీ ఎక్స్పాన్షన్ను స్లో చేయవచ్చు. ఇప్పుడు హ్యుమానిటీ ఒక మల్టీ డైమెన్షనల్ ఐడెంటిటీ వైపు మూవ్ అవుతుంది. మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ అంటే ఒకే ఫిజికల్ రియాలిటీతో తన ఐడెంటిటీని ముగించని వ్యక్తి. మీరు మీ స్కిన్ లేకపోయినా మీరు ఉంటారు. మీ శరీరం లేకపోయినా మీరు ఉంటారు. మీ ఎగ్జిస్టెన్స్ అనేక రియాలిటీస్లో విస్తరించి ఉంది. మీ మైండ్ ముఖ్యమే, కానీ మైండ్ ఒక్కటే రూలర్ కాకూడదు. మైండ్ ఒక అడ్వైజర్. ఇంట్యూషన్తో దాన్ని కలపాలి. ఆలోచించడం, అనుభూతి చెందడం రెండు కలిసి పనిచేయాలి. మీ సోల్ హిస్టరీ తెరుచుకున్నప్పుడు ఇప్పటి నేను అనే ఐడెంటిటీ చాలా భిన్నంగా అనిపించవచ్చు. అప్పుడు ఈ ఐడెంటిటీని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని లార్జర్ సెల్ఫ్లో కలపాలి. అదే మల్టీ డైమెన్షనాలిటీ. మీ సోల్ అనుభవించిన అన్ని ఫామ్స్ హ్యూమన్గానే ఉండాల్సిన అవసరం లేదు. మనుషుల్లాగా ఉండొచ్చు, రెప్టీలియన్స్ ఫామ్స్గా ఉండొచ్చు, బర్డ్ ఫామ్స్గా, సూక్ష్మ జీవులుగా, ఇంకా ఇతర సెంటియంట్ ఫామ్స్గా. మీరు ట్రావెలర్స్. వివిధ రకాలైన ఫామ్స్లో క్రియేషన్ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నవారు. అందుకే గుడ్ వర్సెస్ ఎవిల్ అనే స్టోరీలో పూర్తిగా చిక్కుకుపోవద్దు. మీకు భయంగా కనిపించే కొన్ని థింగ్స్ కూడా లార్జర్ కాన్షియస్నెస్లో భాగమే. మా అర్థంలో లైట్ అంటే ఇన్ఫర్మేషన్, జ్ఞానాన్ని ఇవ్వడం. డార్క్నెస్ అంటే జ్ఞానాన్ని దాచడం లేదా కంట్రోల్ చేయడం. ఫియర్ చాలాసార్లు తెలియకపోవడం నుంచి వస్తుంది. మీ పని లైట్ మరియు లవ్ను మీ ఎంటైర్ బీయింగ్లోకి తీసుకురావడం. లైట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, లవ్ ఈజ్ క్రియేషన్. ముందుగా తెలుసుకోండి, తర్వాత కాన్షియస్లీ క్రియేట్ చేయండి. భయం వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవడమే కాదు, దాన్ని అవేర్నెస్తో గమనించండి, అర్థం చేసుకోండి, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయండి. ఎందుకంటే మీ కాన్షియస్ క్రియేషన్ మీ భయం మొదలయ్యే చోట ఆగిపోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ను గమనిస్తూ ఉండండి. ప్రతి ఎక్స్పీరియన్స్లో నేర్చుకోవడానికి ఏదో ఉందని చూడండి. మీరు ఈ జర్నీకి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. మీరు దీనికి కోడెడ్. అల్టిమేట్ టైరానీ అంటే సైన్యం వచ్చి మిమ్మల్ని బంధించడం మాత్రమే కాదు, ఒక సొసైటీలో మనుషులు కంట్రోల్ అవుతున్నారనే విషయం కూడా వారికి తెలియకుండా వారి డెఫినేషన్ ఆఫ్ రియాలిటీనే మ్యానిపులేట్ చేస్తే అది చాలా డీపర్ కంట్రోల్. మీరు ఒక రేడియోలా ఉన్నారని ఊహించండి. అనేక స్టేషన్స్ ఉన్నాయి, కానీ మీ రేడియో కొన్ని స్టేషన్స్కే లాక్ అయి ఉంటే అవే మొత్తం రియాలిటీ అని మీరు అనుకుంటారు. అదే ఫ్రీక్వెన్సీ కంట్రోల్.
ఫ్యామిలీ ఆఫ్ లైట్గా మీరు కొత్త ఫ్రీక్వెన్సీస్ను ఎర్త్ పైకి తీసుకురావడానికి వచ్చారు. ఇన్ఫర్మేషన్ పెరిగితే అంటే జ్ఞానం పెరిగితే భయం తగ్గుతుంది. తెలియనప్పుడు భయం ఎక్కువ. బిగ్గర్ పిక్చర్ అర్థమైతే భయం తగ్గుతుంది. అందుకే మీరు కీపర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా మారాలి. మీ ఫ్రీక్వెన్సీని మీరు మెయింటైన్ చేయడం నేర్చుకోండి. మీ బాడీని గమనించండి, మీ ఎమోషన్స్ను గమనించండి, మీ ఆలోచనలను గమనించండి. స్టిల్నెస్ అవసరమైనప్పుడు స్టిల్నెస్లో ఉండండి. యాక్షన్ అవసరమైనప్పుడు యాక్షన్లోకి రండి. హీలింగ్ అవసరమైతే లోపలికి వెళ్ళండి. ముందుగా మీలో దారి క్లియర్ చేసుకోండి. అప్పుడు మీరు ఇతరులకు కూడా దారి చూపగలుగుతారు. ఎప్పుడు మాటలతోనే కాదు, మీరు ఎలా జీవిస్తున్నారో చూసి కూడా ఇతరులు నేర్చుకుంటారు. మీ సొసైటీలో చాలా భిన్నత్వం ఉంది. పొలిటికల్ డివిజన్స్, నమ్మకాల సిస్టమ్స్, డిఫరెంట్ లేబుల్స్. పీపుల్ తమ డిఫరెన్సెస్పై ఫోకస్ చేస్తే వారిలో కామన్గా ఉన్న స్ట్రెంగ్త్ను అంటే సామర్థ్యాన్ని గుర్తించరు. సపరేషన్ ద్వారా, విడగొట్టడం ద్వారా కంట్రోల్ చేయడం చాలా సులభమవుతుంది. మీడియా కూడా చైతన్యంపై ప్రభావం చూపే ఒక పవర్ఫుల్ టూల్. టెలివిజన్ గురించి మేము ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తున్నాం. భయం, అలజడి, డ్రామా, ఆందోళన ఇలాంటి ఎమోషనల్ స్టేట్స్ను పెంచడానికి మీడియా ఉపయోగించబడుతుంది. కొంతకాలం మీడియా నుంచి దూరంగా ఉంటే మీ అంతరంగ ప్రపంచాన్ని మరింత క్లియర్గా వినగలుగుతారు. టెక్నాలజీ చెడు ఏం కాదు. టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారన్నది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ విషయంలో కూడా అదే. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు పొందడం, సర్టిఫికెట్లు పొందడం మాత్రమే కాదు. ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్ కోసం, జ్ఞానం కోసం చేసే అన్వేషణ. అది బుక్స్ ద్వారా రావచ్చు, ఎక్స్పీరియన్స్ ద్వారా రావచ్చు, నేచర్ ద్వారా రావచ్చు. మీకు నేర్పించిన ప్రతి విషయాన్ని ఆటోమేటికల్లీ సత్యంగా తీసుకోకండి. క్వశ్చన్ చేయండి. మీ ఎమోషన్స్ కూడా చాలా పవర్ఫుల్. వాటిని ఇతరులు ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్గా మారనివ్వకండి. మీ యొక్క విల్ను డెవలప్ చేయండి. మీ మైండ్ను కాన్షియస్లీ యూజ్ చేయండి. మీ ఫ్రీక్వెన్సీకి మీరే స్వాతంత్ర అధికారం తీసుకోండి. మీరు ప్రశాంతంగా, ప్రేమతో, జ్ఞానంతో జీవించడం ప్రారంభిస్తే మీరు భూమిపై అవైలబుల్ ఫ్రీక్వెన్సీని మార్చడం ప్రారంభిస్తారు. ఇప్పుడు రియాలిటీ గురించి మీరు నమ్ముతున్న బౌండరీస్ను కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. మీకు తెలిసిన టెక్నాలజీ కంటే ఇతర అడ్వాన్స్ సివిలైజేషన్స్ వద్ద ఉండే టెక్నాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, హోలోగ్రాఫిక్ ఇన్సెట్స్. ఒక ఈవెంట్ను ఆర్టిఫిషియల్లీ క్రియేట్ చేసి మీ 3D రియాలిటీలోకి ప్రొజెక్ట్ చేయవచ్చు. దాన్ని చూస్తున్న వారికి అది నిజంగానే జరిగిన ఫిజికల్ ఈవెంట్లా కనిపించవచ్చు. ఇలాంటి టెక్నాలజీ హ్యూమన్ కాన్షియస్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించబడింది. కొన్ని UFO సైటింగ్స్ కూడా హోలోగ్రాఫిక్ ఇన్సెట్స్ కావచ్చని చెప్తున్నాము. అన్నీ కాదు, కొన్ని మాత్రమే. డిఫరెంట్ కల్చర్స్లో చాలా సిమిలర్ స్టోరీస్ కనిపించడానికి కూడా ఇటువంటి ఈవెంట్స్ కారణమై ఉండొచ్చు. అందుకే మీ 5 సెన్సెస్తో మాత్రమే రియాలిటీ మొత్తం తెలుసుకున్నామని అనుకోకండి. మీ కళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మీ చెవులు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, టచ్, టేస్ట్, స్మెల్ ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ ఇవే కంప్లీట్ రియాలిటీ కాదు. మీ ఫీలింగ్ను కూడా డెవలప్ చేసుకోండి. మీ ఇంట్యూషన్ను డెవలప్ చేసుకోండి. మీ ఇన్నర్ నాలెడ్జ్, అంతరంగ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏదైనా చూసినప్పుడు ఇది ఏదో సరైనట్టు అనిపించడం లేదు అనే ఫీలింగ్ వస్తే దాన్ని వెంటనే తిరస్కరించకండి. మీ ఇన్నర్ ఇంటిగ్రిటీని డెవలప్ చేసుకోండి. జీవితాన్ని గౌరవించండి. మీ బాడీని గౌరవించండి. మీ యొక్క సొంత ఎక్స్పీరియన్సెస్ను గౌరవించండి. భూమిపై అనేక పోర్టల్స్ ఉన్నాయి. సౌత్ అమెరికాలో, నార్త్ అమెరికాలో, ఏషియాలో, చైనాలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో. వాటిలో మిడిల్ ఈస్ట్ ఒక మేజర్ పోర్టల్ అని
చెప్తున్నాము. అక్కడ అనేక డైమెన్షన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. అక్కడ అనేక సివిలైజేషన్స్, రిలీజియస్ మూమెంట్స్. క్రైస్ట్ గురించి మా వర్షన్ మీకు తెలిసిన స్టోరీతో భిన్నంగా ఉంటుంది. క్రైస్టెడ్ వన్ ఒక సింగిల్ బీయింగ్ మాత్రమే కాదు, ఒక గ్రూప్ లేదా కమిటీ ఆఫ్ బీయింగ్స్గా పనిచేసిందని చెప్తున్నాము. వారి అసలు పర్పస్ లైట్ను, ఇన్ఫర్మేషన్ను ఎర్త్కు తీసుకురావడం, హ్యూమన్ బాడీకి ఉన్న పాసిబిలిటీని చూపడం. కానీ తర్వాత ఆ ఒరిజినల్ స్టోరీపై మరో నెరేటివ్ పెట్టబడింది. క్రూసిఫిక్షన్ స్టోరీలో కూడా హోలోగ్రాఫిక్ ఇన్సర్టేషన్ ఉంది. ఇది విన్న వెంటనే నమ్మండి అని మేము చెప్పడం లేదు. ఫీల్ అవ్వండి, క్వశ్చన్ వేయండి, మీ సెల్ఫ్ను అడగండి, నేను ఎవరు? ఈ స్టోరీలో నా ఐడెంటిటీ ఏంటి? నా బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? మీ పాత డెఫినేషన్స్ బ్రేక్ అవుతున్నప్పుడు మీ డీపర్ ఐడెంటిటీ బయటకు రావడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో సిరియస్, ఆర్క్టురస్, ఒరియన్, ప్లేడస్ ఇలాంటి యాన్షియంట్ స్టార్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఫ్రీక్వెన్సీస్ ఎర్త్కు వస్తున్నాయని చెప్తున్నాము. మదర్షిప్స్ వాటిని రిసీవ్ చేసి ఎర్త్కు ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. మీలో కొందరికి ఎథరిక్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఇవి బలవంతంగా పెట్టిన ఫిజికల్ ఇంప్లాంట్స్ అని కాదు. ఆఫ్ ఇంప్లాంట్ ఇన్ఫర్మేషన్ను రిసీవ్ చేయడానికి మీరు స్వయంగా ఎంచుకున్న టూల్స్గా మేము వాటిని వివరిస్తాము. కొంతమంది నిద్రపోయే సమయంలో టోన్స్ వినవచ్చు. బాడీలో ఎలక్ట్రిక్ వైబ్రేషన్ లాంటి ఫీలింగ్ రావచ్చు. ఇన్ఫర్మేషన్ను రిసీవ్ చేయాలంటే బాడీ కూడా దాన్ని హ్యాండిల్ చేయగల స్థితిలో ఉండాలి. ఈవెన్చువల్లీ మీ ఓన్ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం ఛానలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీ కనెక్షన్ మీలోనే డెవలప్ అవుతుంది. మేము ఎల్లప్పుడూ మీ అథారిటీగా ఉండడానికి రాలేదు. మీ ఓన్ కనెక్షన్ను మీరు గుర్తించడానికి వచ్చాము. ఇప్పుడు బుక్ టైటిల్లో ఉన్న బ్రింగర్స్ ఆఫ్ ది డాన్ ఎవరో తెలుసుకుందాం. బ్రింగర్స్ ఆఫ్ ది డాన్ అంటే లైట్ను తీసుకువచ్చేవారు, జ్ఞానాన్ని తీసుకువచ్చేవారు. కాస్మోస్ నుంచి ఎనర్జీ ఎర్త్కు వస్తుంది, ఎర్త్ నుంచి ఎనర్జీ కాస్మోస్ వైపు వెళ్తుంది. హ్యుమానిటీ ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్. బ్రింగర్స్ ఆఫ్ ది డాన్ ఈ రెండు ఎనర్జీస్ తమలో కలిసేలా ఆలోచిస్తారు. ముందుగా లైట్ వారి లోపల అవేకన్ అవుతుంది. తర్వాత వారు దాన్ని సివిలైజేషన్స్లోకి తీసుకువెళ్తారు. మీలో చాలామంది బ్రింగర్స్ ఆఫ్ ది డాన్. మీరు ఫ్యామిలీ ఆఫ్ లైట్. కానీ మీ పని వరల్డ్తో ఫైట్ చేయడం కాదు. ముందుగా మీ బాడీలో ఒక ఫ్రీక్వెన్సీని యాంకర్ చేయాలి, దాంతో జీవించాలి. మీ లైఫ్ని మీ టీచింగ్గా మార్చాలి. ఫ్యామిలీ ఆఫ్ లైట్ ఒక సెంట్రల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో కనెక్ట్ అయి ఉందని చెప్తున్నా. సెంట్రల్ సన్స్ ఉన్నాయి. మీ గెలాక్సీలో కూడా, యూనివర్స్లో కూడా మీకు తెలిసిన ఒక పేరు అల్జియాన్. లైట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫ్యామిలీ ఆఫ్ లైట్ మెంబర్స్ ఈ ఇన్ఫర్మేషన్ను డిఫరెంట్ సిస్టమ్స్లోకి తీసుకువెళ్తారు. ఇన్ఫర్మేషన్ బ్లాక్ అయిన సిస్టంలోకి వెళ్తారు. క్లోజ్డ్ సిస్టమ్స్ను ఓపెన్ చేస్తారు. ఓల్డ్ ప్యాటర్న్స్ను బ్రేక్ చేస్తారు. అందుకే మిమ్మల్ని సిస్టమ్ బస్టర్స్ అని కూడా పిలవచ్చు. ఆ పని కోసం మీరు ఒక్క లైఫ్ టైంలోనే ప్రిపేర్ కాలేదు, అనేక జీవితాల్లో ఎక్స్పీరియన్స్ పొందారని చెప్తున్నాము. మీరు టీమ్గా పనిచేస్తారు, ఒంటరిగా కాదు. ఒక ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేయడానికి ఒకరికి ఒకరు అవసరం. భూమి ప్రస్తుతం ఒక పెద్ద గ్యాదరింగ్ పాయింట్. డిఫరెంట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ ఈ ఇన్ఫర్మేషన్ను చూడడానికి వస్తున్నారు. కొంతమంది అబ్జర్వ్ చేయడానికి, కొంతమంది పార్టిసిపేట్ చేయడానికి, ఇంకొంతమంది నేర్చుకోవడానికి. కొంతమంది హ్యూమన్ ఫామ్లో కనిపించవచ్చు, ఇంకొంతమంది హ్యూమన్ బాడీస్లో ఇన్కార్నేట్ కావచ్చు. కొంతమంది వారు ఎవరో మెమొరీ ఉండవచ్చు, కొంతమంది ఒక ఆవరణలా ఉండవచ్చు. ఫ్యామిలీ ఆఫ్ లైట్ మెంబర్స్గా మీరు కూడా మనిషి వేషంలో ఉన్నారని చెప్తున్నాము. మీ వర్క్ చాలా సింపుల్. ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉన్న సిస్టంలోకి లైట్ ఫ్రీక్వెన్సీని తీసుకురావడం. మానవ చరిత్రలో 1000 సంవత్సరాలతో ముగియదని మేము చెప్తున్నాము. మీ హిస్టరీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా వెళ్తుంది. ఆ హిస్టరీ ముందుగా బయటకు కాదు, మీ లోపలే తెరుచుకుంటుంది. మీ డిఎన్ఏలో, మీ సెల్స్లో, మీ మెమొరీలో. ఇప్పుడు మీరు అవుట్సైడ్ టెక్నాలజీతో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు, కానీ
ఒకప్పుడు హ్యూమన్ ఇంటర్నల్ మెకానిజం ద్వారా కమ్యూనికేట్ చేయగలిగారు. కొన్నిసార్లు మీరు బయట క్రియేట్ చేసే టెక్నాలజీ మీ లోపల ఉన్న మర్చిపోయిన సామర్థ్యాలకి ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. ఇప్పుడు ఒక ముఖ్యమైన సీక్రెట్ గుర్తుపెట్టుకోండి. థాట్ క్రియేట్స్ ఎక్స్పీరియన్స్. మీ గతాన్ని తీసుకొని ప్రతి ఫ్యూచర్ను అదే ప్యాటర్న్లో క్రియేట్ చేయొద్దు. ప్రతి ఉదయం మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో క్లియర్గా ఉండండి. మీ ఇంటెన్షన్ను పెట్టండి. మీ పర్పస్ను కాన్షియస్లీ డిజైన్ చేసుకోండి. మీ థాట్స్ని గమనించండి, ఎందుకంటే మీరు ప్రతి క్షణం మీ రియాలిటీని రూపుదిద్దుతున్నారు. థాట్ కమ్స్ ఫస్ట్, ఎక్స్పీరియన్స్ కమ్స్ సెకండ్. మీరు ముందు ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత థాట్ క్రియేట్ చేయడం కాదు. ముందుగా థాట్ ప్యాటర్న్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ దానికి రిఫ్లెక్షన్గా వస్తుంది. మీ ఆలోచనలు మీ వరల్డ్ని నిరంతరం షేప్ చేస్తున్నాయి. అందుకే క్లారిటీ చాలా ముఖ్యం. గతంలోనే ఉండకండి. భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండకండి. ప్రస్తుత క్షణంలోకి రండి. ఇప్పుడు మీకు మీరే అడగండి, నాకు నిజంగా ఏం కావాలి? నేను ఎలా ఎవాల్వ్ కావాలనుకుంటున్నాను? నా బాడీని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను? నేను ఏ ఫ్రీక్వెన్సీలో జీవించాలనుకుంటున్నాను? క్లియర్గా ఇంటెంట్ చేయండి. మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఒకే ప్రాబ్లం వస్తే వెంటనే ఎవరినైనా బ్లేమ్ చేయకండి. ఒక్కసారి ఆగి చూడండి. ఈ ప్యాటర్న్ ఎందుకు మళ్ళీ వస్తుంది? ఇది నాకు ఏం చూపిస్తుంది అని అడగండి. మీ సెల్ఫ్ను జడ్జి చేయొద్దు, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీ లైఫ్లో జరిగిన డ్రామాను చెత్తలో విసిరేయవద్దు. మీ మదర్తో జరిగినది, ఫాదర్, బ్రదర్, సిస్టర్, లవర్, ఏ రిలేషన్షిప్ అయినా దాన్ని ఎంతవరకు సాధ్యమో రిజాల్వ్ చేయండి. మీ జీవితంలో శాంతిని తీసుకురండి. అందులో మీ భాగాన్ని గుర్తించండి. తర్వాత అదే ఎక్స్పీరియన్స్ ఇయర్స్ లాటర్ మీకు కొత్త అండర్స్టాండింగ్ ఇచ్చిన దాన్ని లెసన్గా ఉపయోగించండి. ఎందుకంటే ఎమోషన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైఫ్ ఎలా పనిచేస్తుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు రెస్టారెంట్లోకి వెళ్తారో, మీకు కావలసిన ఫుడ్ను ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రతి 2 నిమిషాలకు కిచెన్లోకి వెళ్ళి షెఫ్ సరిగ్గా చేస్తున్నాడా, నా వెజిటేబుల్స్ సరిగ్గా ఉన్నాయా, నా ఆర్డర్ మర్చిపోయారా అని చెక్ చేయరు. మీరు ఆర్డర్ చేస్తారు, ట్రస్ట్ చేస్తారు, ఫుడ్ వస్తుంది. లైఫ్లో కూడా అలాగే చేయడం నేర్చుకోండి. మీకు ఏం కావాలో క్లియర్గా తెలుసుకోండి, దాన్ని ఊహించండి. తర్వాత ప్రతి చిన్న డీటెయిల్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నించకండి. మీ ఆలోచనలు మీ యొక్క జీవితాన్ని షేప్ చేస్తున్నాయని గుర్తుంచుకోండి. అందుకే మీ గురించి మంచి ఆలోచనలు పెట్టుకోవడానికి భయపడదు. మీరు మ్యాగ్నిఫిషియంట్గా ఉండవచ్చు, మీరు అప్లిఫ్టెడ్గా ఉండవచ్చు, మీరు ఫ్రీగా స్వతంత్రంగా ఉండవచ్చు. దానికి సొసైటీ అప్రూవల్ ఏం అవసరం లేదు. మీ సెల్ఫ్ను మీరు వ్యాలిడేట్ చేసుకోండి. మీ వర్డ్స్ను కూడా గమనించండి. కొన్ని వర్డ్స్ మీ పవర్ను పెంచుతాయి, కొన్ని మాటలు మీ పవర్ను తగ్గిస్తాయి. నేను ట్రై చేస్తున్నాను అని ఎప్పటికీ చెప్పడం కంటే నేను చేస్తున్నాను, నేను భావిస్తున్నాను అని ముందుకు వెళ్ళండి. ట్రై చేస్తాను, డూయింగ్ రెండు ఒక్కటి కాదు. ఇప్పుడు మరో నమ్మకాన్ని చూద్దాం. ఏదైనా వాల్యుబుల్ కావాలంటే తప్పకుండా చాలా స్ట్రగుల్ చేయాలా? ఎందుకు? ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు, సమాజం, కల్చర్? దాన్ని ప్రశ్నించండి. మేము మీకు ఎఫర్ట్లెస్నెస్ అనే పాసిబిలిటీస్ని గుర్తు చేస్తున్నాము. ఏదైనా పని ఎప్పటికీ ఎనోర్మస్ స్ట్రగుల్గానే ఉంటే మీరు దాన్ని చేస్తున్న విధానాన్ని ఒక్కసారి చూడండి. రియాలిటీ అనేది మన ఆలోచనలకి రెస్పాన్స్ అయితే జీవితం చాలా కష్టం అనే నమ్మకాన్ని మీ ఎక్స్పీరియన్స్పై ప్రభావం చూపుతుంది. మనీ విషయంలో కూడా అంతే. మనీ రావాలంటే తప్పకుండా ఎనోర్మస్ సఫరింగ్ ఉండాలని మీరు నమ్మితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఆ నమ్మకాన్ని ఫాలో చేయవచ్చు. అలో చేయడం నేర్చుకోండి. పాసిబిలిటీకి ఓపెన్ అవ్వండి. మీ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా ముఖ్యం.
రియాలిటీ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ సెల్ఫ్ గురించి మీరు ఏం నమ్ముతున్నారు, మీరు ఏ థాట్ని మళ్ళీ మళ్ళీ ఫీడ్ చేస్తున్నారు, అదే మీ ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. ఇదే ద నేమ్ ఆఫ్ ది గేమ్. కాబట్టి మీకు నిజంగా ఎగ్జైట్మెంట్ ఇచ్చే డైరెక్షన్ను ఎంచుకోండి. ఇంపాసిబుల్ అని మీరు పెట్టుకున్న బౌండరీస్ను ప్రశ్నించండి. మీ సెల్ఫ్ను ఎంపవర్ చేసుకోండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో క్లియర్గా తెలుసుకోండి. సెల్ఫ్ మోటివేటెడ్గా మారండి. సెల్ఫ్ ఎంపవర్డ్గా మారండి. మీ థాట్స్ను తెలుసుకోండి. మీ ఫ్రీక్వెన్సీని తెలుసుకోండి. మీ అథారిటీని తిరిగి మీ చేతుల్లోకి తీసుకోండి. ముఖ్యంగా మీరు ఎవరో గుర్తు చేసుకోండి. ఎందుకంటే మేము మీకు కొత్త ఐడెంటిటీ ఇవ్వడానికి రాలేదు. మీ లోపల ఉన్న ఐడెంటిటీని మీకు గుర్తు చేయడానికి వచ్చాం. ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ జ్ఞానం వింటున్న చాలామందికి వాళ్ళ లోపల ఎక్కడో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వారి లోపలనే ఇదంతా జ్ఞానం ఉంది కాబట్టి. ప్లేడియన్స్ చెప్తున్న చాలా విషయాలు మన లైఫ్కి కనెక్ట్ చేస్తే సిమిలర్గా అనిపించవచ్చు. కాబట్టి బుక్ చదవగలిగిన వాళ్ళు చదవచ్చు. సో ఇప్పటి వరకు మనము ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో కలిపి సుమారు 11 చాప్టర్ని సమ్మరైజ్ చేసుకున్నాము. ప్లేడియన్స్ టీచింగ్స్ గురించి ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలుపవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.